ఈ రోజున రాష్ట్ర జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారి ఆదేశం మేరకు కదిరి నియోజకవర్గం శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు కార్యక్రమాలకు ఇచ్చేసిన బీసీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు, మీడియా విలేకరులకు, అలాగే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి అభిమానులకు, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ రోజున ఈ బీసీ సభ ఏ ఉద్దేశంగా పెట్టినా, ఏ ఉద్దేశం మేరకు పెట్టినారనేది బీసీ నాయకులు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ వచ్చినారు. నేనైతే 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. 1983 నుంచి జెండా మోస్తున్న ప్రతి కార్యకర్త 2019 వరకు ఒక రాజకీయం చూశారు. 2019 తర్వాత తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు ఈ వైసీపీ నాయకులు మమ్మల్ని వెన్నపోటు కాదు, కత్తితో పోటు పొడిచినా కానీ పిడుగులు ఇడిచకుండా జెండా మోస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు జన్మంతా రుణపడి ఉండాల్సిందిగా టీడీపీ నాయకులుగా మేము మిమ్మల్ని చెప్పుకుంటున్నాము. దేనికంటే ఈ 5 ఏళ్లలో వైసీపీ నాయకులు పెట్టుకున్న ఒకే ఒక పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హింసించడము, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకుండా చేయడము అదే పనిగా పెట్టుకున్నారు. అయినా కానీ వాళ్ళకి ధీటుగా సమాధానం ఇచ్చుకుంటూ వాళ్ళ అధికారం ఉన్నా, మనకు అధికారం లేకపోయినా కానీ వాళ్ళకు సరిగా నిలబడిన కార్యకర్తలు మీరు. కాబట్టి ఈ రోజు జరుగుతున్న 2024 మే 13వ తేదీ జరిగే ఎలక్షన్లలో కందికొండ వెంకటప్రసాద్ గారి గెలుపు ఎంత అవసరమో మన రాష్ట్రానికి, మన కాన్స్టిట్యూషన్ కి, చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసుకోవడం మనకి ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ అవసరము మనకు ఉంది. ఏంటంటే ఆ బాధలు పడినా మనము కాబట్టి మరీ ఇంకొకసారి కానీ వైసీపీ ప్రభుత్వం కానీ అధికారం వస్తే మనం ఇళ్లలో మనం ఉండలేము, మన ఆస్తులు మనం కాపాడుకోలేము. వాళ్ళకి ఈసారి ఉండేది మామూలు ఎవరో టిక్టాకులు కూడా పెట్టినారు, కిడ్నీలు అమ్ముతున్నారు, కన్ను తీసేస్తున్నారు, ఖచ్చితంగా చేసి తీరుతారు ఈసారి. అటువంటి నాయకులు వైసీపీ నాయకులు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకోకుండా ప్రతి కార్యకర్త మనకు ఏరే పని కాదు. ఈ 40 రోజులు 40 రోజులు మనం కావాల్సిన చేయాల్సిన పని ఒకే ఒక పని. మనము మా ఇంటి పక్కన మా ఇంటి ముందర ఉండే వాళ్ళు మనం రోజు మాట్లాడుకుంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళు మాదిరిగా తీసుకుని పోయిన మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి గురించి, వాళ్ళ పనితీరు గురించి మనము వాళ్ళకి వివరించుకుంటూ పోతే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మన కదిరిలో కూడా కందికొండ వెంకటప్రసాద్ అన్న గారి విజయం చాలా సులభమవుతుంది. అదేవిధంగా మన 1వ తేదీన పొద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కదిరిలో ఎవరైనా వాదాలను ఏమైనా చేశారేమయ్యా, ఏమన్నా కానీ మీ ఊరికి ఇది ఇస్తాము, మీ ఊరికి ఇది చేస్తామని మన ఎవరైనా మాట్లాడినారా? ఎందుకు మాట్లాడకుండా పోయినారంటే కదిరిలో కందికొండ వెంకటప్రసాద్ అన్న గారి పేరు విని భయపడిపోయినాడేమో అర్థమవుతుంది. నోరుగా ఇప్పుడు పోయినాడు. ఎందుకంటే అక్కడ ఉండేది ప్రసాద్, సింహం లాంటి వ్యక్తి కాబట్టి కనీసం మాట కానీ మాట్లాడుకోకుండా, ఒక్క మాట కానీ మిమ్మల్ని ఏం చెప్పుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక్క మాట ఏమైనా మాట్లాడినారా? మీకు ఏమైనా ఒక హామీలు ఏమైనా ఇచ్చినారా? ఇవ్వలేదు. ఇప్పుడు కదిరిలో ఉన్న నాయకులు ఎమ్మెల్యే స్థాయి ఉన్న నాయకులు ఏమన్నా మిమ్మల్ని ఏమైనా కనీసం ఏమైనా హామీ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. వాళ్ళకి అర్థమైతే మేము మోసపూరితంగా ఉంటాము, మాది మోసపూరితమైన విజయము, మా మోసపూరితమైన నాయకత్వము, కాబట్టి మేము మోసంతో గెలుస్తాము అంటాడు. ఆ మోసాన్ని తిప్పి కొట్టే శక్తి తెలుగుదేశం కార్యకర్తకు ఉంది, తెలుగుదేశం నాయకుడికి ఉంది. కాబట్టి మీరందరూ ఈసారి 2024 జరిగే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా కన్ను మూసుకున్నా కానీ
ఖచ్చితంగా వాళ్ళు మళ్ళా మోసం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సిద్ధం సభకు అర్థము అదే, మేము మోసం చేసే సిద్ధంగా ఉన్నామనడానికి తప్ప మేము మీకు న్యాయం చేస్తామనడానికి వాళ్ళ సభ సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళు మోసాన్ని తిప్పికొట్టే అవసరము నిజంగా చెప్పాలంటే కందుకుంట ప్రసాద్ అన్న గారి మన కాన్స్టిట్యూషన్ ఎంత అవసరమో తెలుగుదేశం విజయం ప్రతి కార్యకర్తకు చాలా అవసరం. మనము పడిన బాధలు, మనము పడిన ఇబ్బందులు, మన ఆస్తులు గాని మనం చేసిన నష్టం కష్టము మనము వాళ్ళకి తిప్పి చూపించాలంటే మనం ఖచ్చితంగా గెలవాలంటే ఒక కసితోనే మనం పని చేయాలా. కందుకుంట వెంకట ప్రసాద్ అన్న గారికి మీ అందరి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని ఇంకోసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ జై తెలుగుదేశం. కందుకుంట వెంకట ప్రసాద్ నాయకత్వం, కందుకుంట వెంకట ప్రసాద్ నాయకత్వం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్. కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పిలిచి పాలు పంచుకోవాలని మిమ్మల్ని అందరినీ సవినంగా చేతులు జోడించి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి పట్టణ అధ్యక్షుడు తమ్ముడు డైమండ్ ఇర్ఫాన్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాల్మీకి అధినేత పవన్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా నేను కొత్తగా వచ్చాను కాబట్టి వివిధ హోదాల్లో ఇక్కడ వేదికను అలంకరించేటువంటి ప్రతి ఒక్కరికి, మరియు అదేవిధంగా నా తోటి కౌన్సిలర్లకు మరియు బీసీసీఎల్ నాయకులకు, ఇక్కడ విచ్చేసేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ఈరోజు మనమేందో ఆచామాషీగా ఎలక్షన్ చేయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే చాలా సీరియస్ గా తీసుకోవాలి ఎలక్షన్. ఇది ఈ ఎలక్షన్ అనేది మనము వాళ్ళు సిద్ధం అంటే మేము సంసిద్ధం అనే సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకు సిద్ధం? ఇసుక దోపిడీ చేసేదానికి సిద్ధమా? ఎందుకు సిద్ధం? ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేదానికి సిద్ధమా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టడానికి సిద్ధమా అనే దానికి ప్రజల్లో మేము సౌకర్యంగా వివరించాలా. ముఖ్యంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో కాకుండా ఈ యొక్క సూపర్ 6 ప్రోగ్రామ్స్ అంటే ఇది జనంలోకి గడప గడపకి వెళ్ళాలా, ముఖ్యంగా మహిళల్లోకి వెళ్ళాలా. అమ్మా మీకు ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల 1500 రూపాయలు మీ ఇంటికి చెప్తాం. అమ్మ ఒడి ఎంతమంది ఉండే కూడా పిల్లలు ఒకరా ఇద్దరా ముగ్గురా నలుగురా అనే కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మీకు అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తామని చెప్పేసి, అదే విధంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం మహిళలందరికీ అని చెప్పేసి ఇలాంటి సూపర్ 6 కార్యక్రమాలన్నిటినీ మనమందరం ప్రజల్లోకి తీసుకొని పోవాలా. మన ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసేటువంటి ప్రతి ఒక్కరు మేము డాస్లో కూర్చున్నామని నాయకులు కాదు, అక్కడ కూర్చున్నామని కార్యకర్తలు కాదు, ఇక్కడ ఉన్న అంతా నాయకులమే. కాబట్టి మీరు చేయాల్సిన పనుల్లో మీరు అంతా ఎక్కడ కూర్చుంటే అక్కడ మనం ఒక ప్రణాళిక రచించుకోవాలా. ఆ ప్రణాళికతో పాటు మనం ఏ విధంగా గెలుపు సాధించాలా, అదే విధంగా మనకు ఉన్నటువంటి వీధుల్లో ఒక 50 ఇళ్ళు 60 ఇళ్ళు ప్రతి నాయకుడు ఒకరా ఇద్దరా ముగ్గురా అనేది తీసుకొని కనీసం ఒక 50 ఇళ్ళకి 2-3 నాయకుల్ని మనము తయారు చేసుకోవాలా. ఆ 2-3 నాయకులే 50 ఇళ్ళు తిరుగుతా ఉండాలా. ఈ సూపర్ 6 ప్రోగ్రామ్ వల్ల ఓటర్ లిస్ట్ ఉన్నారా లేదా చూడాలా. ఓటర్లను వాళ్ళు తీసుకొని వచ్చి ఓటు వేయించడానికి కూడా మనం ముందుండాలా. ఇది ఎలక్షన్ వచ్చేసి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎలక్షన్. ఇది ఈ ఎలక్షన్ మనము గెలిపే ధైర్యంగా పనిచేయాలా. దీంట్లో ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేకుండా ఆలస్యం చేయకుండా మనము ఒక యుద్ధం మాదిరిగా చేసి కదిరిలో కందుకుంట వెంకట ప్రసాద్ గారిని ఘనమైన మెజార్టీతో గెలిపించాలా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకురావాలా. మాన్య శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనం అందరం
చేసి పేద ప్రజలు, అదేవిధంగా నిన్ననే ఒక బహిరంగ సభలో మా నాయకులు అన్నారు, పెన్షన్ ఏప్రిల్ మే జూన్ ఇప్పుడు ఇస్తున్నారు తీసుకోండి. దానికి జతగా ఒక 1000 రూపాయలు కలిపి జూలై నెలలో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక్కొక్క 1000 రూపాయలు చెప్పాలి, ఈ 3 నెలలు కూడా అందిస్తామనేది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గెలిస్తే ఉచితంగా ఇసుక ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నిటి ప్రజలకు తీసుకొని పోవాలా, మనం గెలిపే ధైర్యంగా పనిచేయాలా, మనం ప్రతి ఇంటికి పోవాలా, ప్రతి మనిషికి తట్టాలా, ప్రతి హృదయాన్ని మనము హత్తుకునే విధంగా మా మాటలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను కొత్తగా వచ్చే నిన్నటి వరకు మొన్నటి వరకు అక్కడ ప్రజలు చేసి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తారా అని చెప్పి అనుకోవద్దండి. ఎందుకంటే నేను కష్టపడి నష్టపోయి అక్కడ విసిగి వేసారి నాకు బాధ కలిగి ఎక్కడైతే మనకు గౌరవం ఉందో అందుకుంటూ వెంకటేశ్వర ఆయన ఎమ్మెల్యేగా చేసుకోవాలని చెప్పి నేను రావడం జరిగింది. కాబట్టి మనమందరం ఒకటే కందుకుంట వెంకటప్రసాద్ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలా, మనమందరం అందుకోసం శ్రమిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్తిల్లాలి, కందుకుంట నాయకత్వం వర్తిల్లాలి. వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ తెలుగుదేశం లీడర్లకి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు సీనియర్ అంటున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకంటే సీనియర్. సో ఇవాళ జయహో బీసీ సదస్సు జరుగుతోంది. మనందరం చెప్పుకుంటుంటాం తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి అని చెప్పేసి. కానీ ఏ విధంగా బీసీల పక్షపాతి అని ఎవరన్నా అడిగితే చెప్పడానికి మన కొన్ని మాటలు మన దగ్గర ఉండాలి, మనం కూడా కొన్ని తెలుసుకొని ఉండాలి. ఇందాక సోదరుడు సోంపాలెం నాగభూషణ గారు చెప్తున్నారు, 2019లో ఒకే ఒక్క అజెండాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. మనం గెలవాలంటే బీసీలను విడగొట్టాలి, మనం గెలవాలంటే బీసీ కులాల మధ్యలో చిచ్చు పెట్టాలి అనే ఒకే అస్త్రంతో బీసీలను చీల్చి అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పారు? ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు కానీ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించినప్పుడు ఆ కార్పొరేషన్ డైరెక్టర్ చేయడానికి ఏమైనా పని ఉంటుందా? తన కులంలో వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఒక రూపాయి ఏమన్నా సాయం కలిగే పరిస్థితిలో ఆ డైరెక్టర్ ఉన్నాడా? లేడు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జీతాలు ఇచ్చుకోవడానికి మాత్రం ఆ కార్పొరేషన్లు పనిచేస్తున్నాయి. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసమే ఆ 56 కార్పొరేషన్ల చైర్మన్లు, దాంట్లో ఉండే డైరెక్టర్లకు జీతాలు ఇస్తున్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు పోషించుకుంటున్నారు. కానీ కులంలో ఉన్న వేలాది మందికి ఏమైనా అభివృద్ధికి డబ్బు కేటాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమీ కేటాయించలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరిగిందా అనేది మనం గమనించుకుంటే, బీసీలకు చట్టసభల్లో 33.3% రిజర్వేషన్లు ఇవ్వాలని, జనాభా తమాషా ప్రకారం బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని, 25% బడ్జెట్ బీసీల అభ్యున్నతి కోసమే కేటాయించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీ సబ్ ప్లాన్ ద్వారా నిధులు కేటాయించి బీసీల అభ్యున్నతికి ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పి తీర్మానం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానం చేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. కేవలం తీర్మానం చేయడమే కాదు, దానికి తగ్గట్లు బడ్జెట్ కేటాయింపులు చేసి చేతి వృత్తుల వారికి 4 లక్షల పైసలకు చేతి వృత్తుల వారికి రుణాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర పోతా ఉంటే, ఏమో 5 గంటలకు ప్రోగ్రాం అన్నారు, మా ఇంటి ముందు రోడ్లు ఖాళీగా ఉన్నాయే, ఊర్లో పరిస్థితి ఎట్లుందని చెప్పేసి ఒక సోదరుడికి ఫోన్ చేస్తే మిద్దిపైకి పోయి వీడియో కాల్ చేసి చూపించారు. ఊర్లో బజార్లు కూడా ఖాళీ ఉన్నాయి. ఏం ఊర్లో బజార్లు ఖాళీ ఉన్నాయి, ప్రోగ్రాం ఉందా లేదా అని చెప్పి టీవీ ఛానల్ పెట్టి చూస్తే ఎక్కడా లైవ్ లేదు. ఫోన్ లేదు, సాక్షి టీవీ పెట్టి సాక్షి టీవీలో ఉన్న లైవ్ ఉన్నట్టు సాక్షి టీవీలో కూడా లైవ్ లేదు. కరెక్ట్ గా పెట్టినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఏం చేసిందని చెప్పి వివరిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి ద్వారా ఇంతమంది మైనార్టీలకు ఇన్ని కోట్లు వచ్చింది, చేయూత ద్వారా ఇంతమంది మైనార్టీలకు ఇన్ని కోట్లు వచ్చింది, ఆసరా ద్వారా ఇంతమంది మైనార్టీలకు ఇన్ని కోట్లు వచ్చిందని టేబుల్ వేసి చెప్తా ఉన్నారు. అందరికి వచ్చిన పథకాలు వచ్చినాయి తప్పితే ప్రత్యేకించి
మైనార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేసిందా అంటే ఒక్క పథకం కూడా లేదు. బీసీలకు వచ్చిన పథకమే వాళ్ళకు వచ్చింది, ఎస్సీలకు వచ్చిన పథకమే వాళ్ళకు వచ్చింది, మిగతా వాళ్ళకి వచ్చిన పథకం వాళ్ళకి వచ్చింది. ప్రత్యేకించి ఏమీ రాలేదు. మరి మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రత్యేకించి మైనార్టీలకు ఏ పథకాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. మీరే చెప్పండి ఏమేమి పథకాలు ఉన్నాయో. మిగతా సంక్షేమ పథకాలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కేవలం మైనార్టీలకు ఇచ్చిన పథకాలు చెప్పండి. దుల్హన్ పథకం ఉంది, అవునా? సంక్రాంతి కానుక ఉంది, అవునా? ఇంకా మౌజాళ్ళకి వాళ్ళకి శాలరీస్ ఇచ్చారు, గౌరవ వేతనాలు ఇచ్చారు, దుకాన్ మకాన్ ఇచ్చారు. ఇన్ని పథకాలు సంక్షేమ పథకాలు. రంజాన్ తోఫా, ఎస్, మసీదు మరమ్మతులకు కూడా నిధులు కేటాయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రత్యేకమైన ప్రేమ ఉండడం అంటే అదే కదా. అందరితో పాటు ఇచ్చే పథకాలు ఇస్తూ మేము వీళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాం అంటారు. ప్రత్యేకంగా ఇస్తేనే కదా మీ మీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్లు. అటువంటి ప్రత్యేకమైన పథకాలు ఏవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు పరచలే. ఇటువంటి ప్రత్యేకమైన పథకాలన్నీ కూడా అమలు పరిచిన పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ, ఎప్పుడు బీజేపీలో అలయన్స్ లో ఉంటూ కూడా మైనార్టీల మీద ప్రత్యేకమైన ప్రేమ చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము మైనార్టీలు పక్షపాతమని చెప్పుకుంటూ బీజేపీతో అక్రమ సంబంధంలో ఉంటూ నకిలీ హిందూ వేషాలు వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. శారదా పీఠాధిపతిని కలుస్తూ, వాళ్ళని కలుస్తూ, వీళ్ళని కలుస్తూ నకిలీ హిందూ వేషాలు వేసింది ఎవరు? ఆయన జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఎవరి పక్షపాతి కాదు, సొంతంగా ఆయన ఒక్కరికే పక్షపాతి. ఉంటే ముగ్గురు నలుగురు పెద్ద రెడ్లకు పక్షపాతి, మిగతా ఎవరికి పక్షపాతి కాదు ఆయన. సోదరులారా బాగా గమనించండి. బీసీలకు కూడా 19 కులవృత్తులకు సంబంధించి పనిముట్లు పంపిణీ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్నో చేతి వృత్తుల వారికి స్వయం ఉపాధి కొరకు రుణాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 4,25,000 మందికి సబ్సిడీ రుణాలు ఇచ్చి వాళ్ళ కుటుంబ వృత్తులకు చేయూతనిచ్చి కుటుంబాలు నిలబడి చేసేటట్టు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వస్తుంది. చేనేతనే ఇస్తామంటారు, ఇస్తున్నారు డబ్బులు. వృత్తికి ఇచ్చే డబ్బులు కుటుంబాన్ని నిలబడుతుంది, వ్యక్తికి ఇచ్చే డబ్బులు వైన్ షాప్ కి చేయూతాయి, అవునా కదా? మొన్న ఒక ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నాడు, సార్ మాకు వాహన మిత్ర 10,000 వస్తుంది సార్, 8,400 ఇన్సూరెన్స్ పోతుంది, ఒక 2,000 బండి ఎఫ్సీ చేయించుకోవడానికి ఉపయోగించుకోవాలా, 10,000 పడతానట్లే. ఎవరు ఇన్సూరెన్స్ చేయించుకోవడం లేదు సార్, ఎవరు ఎఫ్సీ చేయించుకోవడం లేదు. వైన్ షాప్ దగ్గర పోయేసి అందరూ 4-5 మంది కూర్చొని పార్టీలు చేసుకుంటున్నారు సార్. ఈ పని చేసే బదులు ఇన్సూరెన్స్ చేయించు కదా సార్, మా బండికి ఇన్సూరెన్స్ చేయించేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అట్లా చెయ్యరు. రహస్యం ఏమంటే ప్రభుత్వ ఖజానా నుంచి పథకం రూపంలో డబ్బు పేదవారి ఇంటికి చేరాలి. పేదవాడు దాన్ని వైన్ షాప్ లో ఖర్చు పెట్టాలా, వాటి నుంచి డబ్బు అది రూపాయి యొక్క రూట్ మ్యాప్ అది జరుగుతుంది. బాగా గమనించండి. మన ఇంట్లో జ్వరం వచ్చిన పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఇంటి ముందు ఐస్ క్రీమ్, ఎండాకాలం ఐస్ క్రీమ్ బండి వాడు వస్తాడు, మన పిల్లోడికి ఏమో జ్వరం వస్తుంటుంది, వాడు ఐస్ క్రీమ్ అని అటం పట్టి ఏడుస్తాడు.